ఖమ్మం జిల్లాలో 10వ తరగతి జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యంపై టీ న్యూస్ కథనాలకు విద్యాశాఖ స్పందించింది. ఖమ్మం డీఈఓ సోమశేఖర శర్మ టీ న్యూస్ తో మాట్లాడుతూ ఆన్సర్ షీట్స్ తరలించే బస్తా ఎలా చిరిగిందో విచారణ జరుపుతామన్నారు. జవాబు పత్రాలు తరలించే బస్తా మాత్రమే చిరిగిందని, పేపర్లు డ్యామేజ్ కాలేదన్నారు. మళ్లీ యథావిధిగా పార్సిల్ చేసి పంపిస్తామన్నారు. విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబా, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, నిన్న జరిగినటువంటి 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన పేపర్ తరలింపు వ్యవహారంలో కొంత నిర్లక్ష్యము, అలసత్వం ప్రదర్శించినట్టుగా టీ న్యూస్ దృష్టికి రావడం, వెంటనే దాన్ని మనం బ్రేక్ చేయడంతో విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. తరలింపులో జరిగినటువంటి విధానాన్ని కూడా అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ కారేపల్లి సెంటర్ కి సంబంధించినటువంటి 10వ తరగతి జవాబు పత్రాలను తరలించేటువంటి క్రమంలో ఆ తరలిస్తున్నటువంటి పార్సెల్ బస్తా చిరిగిపోవడంతో బయటకు వచ్చినటువంటి ప్రశ్న జవాబు పత్రాలు నలిగిపోయినట్టుగా కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హైరాణ పడుతున్నట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా దీని తాలూకా ఫోటోలు వైరల్ కావడంతో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇదే అంశాన్ని టీ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత డిఈఓ కూడా సోమశేఖర శర్మ కూడా టీ న్యూస్ తో మాట్లాడారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే డిఈఓ అండ్ ఆర్డీఓ ఇద్దరు కూడా సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఏ కారణం చేత ఇలా జరిగినటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు డిఓ మనకు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, జవాబు పత్రాలు చినగలేదు, మరి నలిగిపోలేదు, కేవలం జవాబు పత్రాలు తరలించేటువంటి బండిల్ ఏదైతే ఉందో దానికి ఏర్పాటు చేసినటువంటి బస్తా చిరిగిపోయిన మాట వాస్తవమే. దాన్ని ఇమీడియట్ గా కరెక్ట్ చేశాం. దాన్ని మళ్ళీ రీపార్సల్ చేసి ఆర్ఎంఎస్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాహనం ద్వారా దాన్ని మళ్ళీ తరలించేటువంటి కార్యక్రమం చేపట్టామని చెప్పాము. కాబట్టి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ డిఓ సోమశేఖర శర్మ టీ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే జరిగినటువంటి సంఘటన మీద పూర్తి సమాచారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, కలెక్టర్ గారి దృష్టిలో ఈ అంశం ఉన్నదని చెప్పారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఈ చిన్న జాప్యం జరిగింది, ఈ పార్సల్ చినిగిపోవడానికి కారణం ఏంటనేటువంటి అంశాన్ని విచారణ జరపమని కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులకు చెప్పినట్టుగా కూడా సోమశేఖర్ శర్మ టీ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎట్టిగా ఈ జవాబు పత్రాలు నలగలేదు, చిరగలేదు, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ ఆయన ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు. ప్రియా. రైట్ సాంబా, థ్యాంక్ యూ.